అర్థమెటిక్స్ సంబంధించి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం మనం. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్ అనమాట. ప్యూర్గా కాన్సెప్టే ఉంటుంది, ట్రిక్స్ మీద ఫోకస్ చేయకూడదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది అర్థం కాకపోతే టైమ్ అండ్ వర్క్ని మనము సాల్వ్ చేయలేము. మరలంటప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్కి సంబంధించి లెసన్ ఏం చేసామంటే మనం సింపుల్గా మోడల్ వైజ్ డివిజన్ చేసాం. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్ ది ఎండింగ్కి వచ్చేసరికినేమో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, అన్ని కాన్సెప్ట్లు కవర్ అవుతాయి, కానీ కొంచెం లిబరల్ చేసి మైండ్కి రిసీవ్ అవుతుందన్నమాట. సో టైమ్ అండ్ వర్క్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఏంటా క్లారిటీ ఒక్కసారి చూద్దాం మనం. ఓకే కదా? టైమ్ అండ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే కొంచెం క్లారిటీ ఉంటే చాలు. అదేంటో చూద్దాం. ఎస్, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ వర్క్, బేసికల్గా టైంకి వర్క్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేదే టైమ్ అండ్ వర్క్ అనే లెసన్. టైంకి వర్క్కి రిలేషన్ ఎలా ఉంటుంది అనుకున్నారు? సపోజ్ ఒకసారి చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పనిని 10 రోజుల్లో చేశాడు. అర్థమవుతుంది కదా? అండ్ అర్థం ఏంటంటే అతని కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు పని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఒక రోజులో కూడా కంప్లీట్ చేయవచ్చు అదే పనిని. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమని, కెపాసిటీ నథింగ్ బట్ వర్క్ అని. అంటే కెపాసిటీ సామర్థ్యం అన్నా వర్క్ పని అన్నా ఒకటే. కెపాసిటీ కానీ పని కానీ తక్కువ చేస్తున్నప్పుడు, సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ తక్కువ టైం పడుతుందంటే కెపాసిటీ ఎక్కువ ఉందని. అంటే జనరల్గానే టైము వర్క్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా లింక్ ఏం లేదు. టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు వర్క్. అంటే టైము వర్క్ విలోమానుపాతంలో ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. కాబట్టి ఈ లెసన్ ఏమైందంటే ఒకవేళ అవేమి డైరెక్ట్గా ఉన్నాయనుకోండి రేషియో ప్రపోర్షన్లో, ఇంత కష్టాలు ఉండవు, ఆ లెసన్ అంత కాంప్లికేటెడ్ కూడా ఉండదు. ఎప్పుడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటున్నాయో ఆటోమేటిక్గానే టాపిక్ అనేది చాలా కష్టంగా తయారవుతూ ఉంటుంది లాంగ్వేజ్. ఎందుకంటే డైరెక్ట్గా కంపారిజన్ కుదరదు కాబట్టి. అందుకే మనం ఇంతవరకు ఏమని నేర్చుకున్నామంటే టైమ్ అండ్ వర్క్లో టైంకి వర్క్కి మధ్య రిలేషన్ బట్టి లెసన్ రన్ అవ్వబోతుంది. టైంకి వర్క్కి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంది. ఇప్పుడే మీతో మాట్లాడుతూ చెప్పాను ఏమనంటే వర్క్ ఈక్వల్స్ టు ఏమని, కెపాసిటీ అని. అంటే పని ఈక్వల్స్ టు సామర్థ్యం అని చెప్పాను. రెండు ఈక్వల్గా మాట్లాడుతాం ఈ కాన్సెప్ట్లో మనం. మరలంటప్పుడు మనం మాట్లాడుకుంటే టైము వర్క్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ టైం పడుతుంది పని చేయడానికి, కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది పని చేయడానికి. అందుకే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి అర్థమైంది కదా? అసలు వర్క్ ఆర్ కెపాసిటీ అంటే ఏంటో మాట్లాడదాము. వర్క్ ఆర్ కెపాసిటీ ఎలా తెలుస్తుంది? సరిగ్గా చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు లేదా ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారు. 10 మంది కలిసి 4 రోజులు కష్టపడితే ఒక పని కంప్లీట్ అయ్యింది. అంటే ఎంత పని చేసినట్లు అంటే న్యూమరికల్గా ఇండికేట్ చేసినప్పుడు 10 మంది కలిపి 4 డేస్లో చేసిన పని ఎంత అంటే చూడండి, 10 మెంబర్స్ ఇంటూ 4 డేస్. అప్పుడు మనకేమొస్తుంది అనుకున్నారు? 10 మెంబర్స్ ఇంటూ 4 డేస్ అంటే 10 4s are 40. ఇది వర్క్ అవుతుంది. అంటే వర్క్ కావాలి అంటే మనం ఏం చేయవలసి వస్తుంది? వర్క్ ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ టైమ్ ఆర్ మెంబర్స్ ఇంటూ డేస్ రాస్తే కానీ ఆన్సర్ రావట్లేదు. అంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాస్త సర్టెన్ డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేశారు అంటే ఆ రెండింటి యొక్క ప్రొడక్టే వాళ్ళు కంప్లీట్ చేస్తున్న వర్క్కి ఈక్వల్ అవుతుంది. సో వర్క్ ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ డేస్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో మర్చిపోవద్దు, వర్క్ ఈక్వల్స్ టు ఏమని, మెంబర్స్ ఇంటూ డేస్. ఒకవేళ ఈ వర్క్ని మనం రైట్ సైడ్ తీసుకుపోతే ఇది ఎలా మారిపోతుంది అనుకున్నారు? వర్క్ ప్లేస్లో 1 ఉంటుంది, ఈ మెంబర్స్ ఇంటూ డేస్ ఉంది కదా, ఈ డబ్ల్యూ అనేది రైట్కి వచ్చి డివైడ్ బై అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఇదే మెంబర్స్ ఇంటూ డేస్ ఈక్వల్స్ టు వర్క్ని ఏమని రాయొచ్చు అనుకున్నారు? మెంబర్స్ ఇంటూ డేస్ డివైడెడ్ బై వర్క్ ఈక్వల్స్ టు 1 అని కూడా రాయొచ్చు అని తెలుసుకోవాలా. ఓకే కదా? ఇంతవరకు క్లారిటీ ఉంటే మనం ఇక్కడికి వద్దాము.
టైము వర్క్ ఎలా ఉంటాయని మాట్లాడాం మనం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి మాట్లాడామా లేదా? మాట్లాడాం కదా. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ లెసన్ 2 రకాలుగా చేయొచ్చు. ఓకే కదా. ఫస్ట్ టైప్ ఆఫ్ కెపాసిటీ బట్టి ఇన్వర్స్లోకి మార్చి చేయొచ్చు. సరిగ్గా చూడండి, ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక వర్క్ని కాస్త ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే. బి అనే పర్సన్ ఉన్నాడు. అదే వర్క్ను కాస్త వై డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారన్నప్పుడు కెపాసిటీలోకి మార్చి ప్రాసెస్ చేయొచ్చు. ఎలా అనుకున్నారు? ఒక వర్క్ని ఎక్స్ డేస్లో ఏ చేస్తే ఒక రోజుకి అతను చేసే వర్క్ ఎంత వస్తుంది అనుకున్నారు? ఒక వర్క్ని ఎక్స్ డేస్ అంటే ఒక రోజుకి 1/x వరకు చేస్తున్నట్టు. ఎవరు? ఏ. ఓకే. అలాగే బి కూడా ఒక వర్క్ని వై డేస్లో కంప్లీట్ చేస్తున్నాడంటే 1 డేకి అతను కంప్లీట్ చేస్తున్న వర్క్ ఎంత అంటే 1/y వర్క్ అని అర్థం. ఇలా మొత్తానికి మనము ఏ ఒక వర్క్ని ఎక్స్ డేస్లో అంటే అతను 1 డేకి చేసిన వర్క్ ఎంత? 1/x. బి ఒక వర్క్ని వై డేస్ అంటే 1 డేకి చేసిన వర్క్ ఎంత? 1/y. ఇద్దరు కలిపి అనుకోండి ఏ ప్లస్ బి. ఓకేనా కాదు? ఏ వచ్చేసరికి 1 డే వర్క్ 1/x, బి వచ్చేసరికి 1 డే వర్క్ 1/y. ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎంత పని చేస్తున్నారు? ఏ 1 డే వర్క్, బి 1 డే వర్క్ యాడ్ చేస్తే ఇద్దరు కలిపి 1 డేకి చేసిన వర్క్ వస్తుంది. ఎంత అంటే చూడండి, యాడ్ చేసినప్పుడు అవి ఫ్రాక్షన్స్ భిన్నాల ఫార్మెట్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్కి వైకి ఎల్సిఎం ఎవరంటే XY అని. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వై ఉంటుంది, వై క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఉంటుంది. అంటే వాళ్ళు మొత్తానికి 1 డేకి చేసిన వర్క్ ఎంత ఇద్దరు కలిపంటే x+y/xy. ఇది 1 డేకి వాళ్ళు చేసిన వర్క్. నేనేమడుగుతున్నా, ఇద్దరు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారో అంటున్నాను. అంటే మనకు వచ్చింది వర్క్ ఇన్వర్స్గా మారిస్తే మనకి టైం వస్తుంది, డేస్. అదేగా లెసన్ మీనింగ్. మరి ఇద్దరూ కలిపి 1 డేకి చేసిన వర్క్ x+y/xy అయితే ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి. వాళ్ళు ఒక వర్క్ను చేయడానికి ఎంత టైం పట్టిందంటే xy/x+y డేస్ పడుతుంది. ఇది వాళ్ళు ఒక వర్క్ను చేయడానికి పట్టిన టైం అనమాట. మొత్తానికి ఏ ఒక వర్క్ని ఎక్స్ డేస్లో చేస్తే 1 డేకి చేసే వర్క్ 1/x, బి అదే వర్క్ని వై డేస్లో చేస్తే 1 డేకి చేసిన వర్క్ 1/y. ఇద్దరూ కలిపంటే 1 డేకి ఏ చేసిన వర్క్ 1/x ప్లస్ 1 డేకి బి చేసిన వర్క్ 1/y. రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చింది వర్క్ x+y/xy అని. టైముల్లో కావాలనుకుంటే ఇన్వర్స్ కాబట్టి xy/x+y డేస్ అనేది కాన్సెప్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాసెస్ ప్రకారం. అయితే ఇలా లేకుండా ఎల్సిఎం అనేది 1/లో మార్చి చేయొచ్చు, నార్మల్గా కూడా చేసేవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ బేసిక్ నాలెడ్జ్లో నేర్చుకుంటారు కాబట్టి. ఇది ఒక వే మాత్రమే. మరొకటి చూద్దాం ఎగ్జాంపుల్ మనం. చూడండి ఒకసారి. ఓకే. ఎగ్జాంపుల్ నెంబర్ 2 దీనికి సంబంధించి టైమ్ అండ్ వర్క్ కోర్ కాన్సెప్ట్కి సంబంధించి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ప్రకారం A+B అనే 2 మెంబర్స్ ఉన్నారు. ఈ 2 మెంబర్స్ కూడా ఒక వర్క్ని ఎక్స్ డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకే. అలాగే ఏ అనే ఇండివిజువల్ పర్సన్ ఉన్నాడు. ఇతను సేమ్ వర్క్ను కాస్త వై డేస్లో కంప్లీట్ చేయగలడు. అయినా బి అనే ఇండివిజువల్ పర్సన్ హోల్ మొత్తం వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని తీసుకున్నాం అనుకోండి. ఓకే. జాగ్రత్తగా చూడండి. A+B ఒక వర్క్ని ఎక్స్ డేస్లో చేస్తే 1 డేకి ఎంత వర్క్ చేస్తాడు? 1/x. అలాగే ఏ ఇండివిజువల్గా ఒక వర్క్ని వై డేస్లో కంప్లీట్ చేస్తే 1 డేకి ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు? 1/y. కానీ మీకు కావాలి బి వచ్చేసరికి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడని. అప్పుడు మనం సరిగ్గా చూస్తే A+Bలో నుంచి ఏ మైనస్ చేస్తే ఆటోమేటిక్గానే మనకి పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయి బి వస్తుందా రాదా?
మరలంటప్పుడు ఏ ప్లస్ బి వర్క్లోంచి ఏని మైనస్ చేస్తే చాలు. ఏ ప్లస్ బి వర్క్ ఎంత 1/x మైనస్ ఏ వర్క్ ఎంత 1/y. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎల్సిఎం XY పైన వచ్చేసరికినేమో ఎక్స్ క్యాన్సిల్ అవ్వగా వై క్యాన్సిల్ అవ్వగా ఎక్స్. మొత్తం మీద మనకి ఎంత వర్క్ వచ్చిందంటే y మైనస్ ఎక్స్ బై మైనస్, దాని అర్థం కాదు డిఫరెన్స్ అని. ఓకే, మొత్తానికి మనకి ఇది వర్క్. మరలంటప్పుడు బికి ఆ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే మనం నేర్చుకున్నాం వర్క్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని. మరలంటప్పుడు ఇక్కడ టైం కావాలంటే XY బై ఎక్స్ డిఫరెన్స్ y, ఇది టైం అన్నమాట. అయితే ఈ రెండు కూడా ప్రాసెస్ లేకుండా కూడా చేయొచ్చు మనం. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లెసన్ని మనం మోడల్ వైజ్ డివిజన్ చేసాం కాబట్టి మోడల్ నెంబర్ 1 పేరే ఏంటంటే సేమ్ వర్క్. అర్థమైంది ఏంటది? సేమ్ వర్క్ అయినప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఎలా డీల్ చేస్తామని చెబుతుంది మోడల్ నెంబర్ 1. టోటల్గా 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ, మీడియం, హై లెవెల్ క్వశ్చన్స్ కలిపి మోడల్ 1లో సేమ్ వర్క్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం మోడల్ 1 స్టార్ట్ చేసేద్దాం. సేమ్ వర్క్ మోడల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పనిని 16 మంది 6 రోజులలో పూర్తి చేస్తారు. అయినా అదే పనిని 24 రోజులలో పూర్తి చేయటానికి ఎంతమంది అవసరం? If 16 members can do a piece of work in 6 days, then how many members can do the same work in 24 days? ఓకే, మనమేమనుకున్నాం సేమ్ వర్క్ అనే కాన్సెప్ట్. సేమ్ వర్క్ అంటే అర్థం ఏంటి? వర్క్ ఈక్వల్స్ టు వర్క్ అని, అవునా కాదా? సేమ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఈక్వల్స్ టు వర్క్ అని. మనం ఇక్కడ ఎక్కడో నేర్చుకున్నాం ఏమనంటే వర్క్ ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ డేస్ అని, అవునా కాదా? సో వర్క్ ప్లేస్లో మెంబర్స్ ఇంటూ డేస్ ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ డేస్ రాస్తే వర్క్ అనే అర్థం. మరి మెంబర్స్ ఎంతమంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 మెంబర్స్ అంట. వాళ్ళు ఎన్ని డేస్లో చేశారు? 6 డేస్లో. సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్స్ టు తర్వాత ఎంతమంది మెంబర్స్ తెలియదు, కానీ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 24 డేస్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. 6 అనేది 24ని 4 టైమ్స్, 4 అనేది 16ని 4 టైమ్స్. అంటే ఎంతమంది మెంబర్స్ కావాలి? 4 మెంబర్స్ కావాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్. కంప్లీట్ అయిపోయింది అంతే. సేమ్ వర్క్ అంటే వర్క్ ఈక్వల్స్ టు వర్క్. మనం ఆల్రెడీ వర్క్ అంటే ఏమని నేర్చుకున్నాం? మెంబర్స్ ఇంటూ డేస్ అని నేర్చుకున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఇలా ఫస్ట్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసేసాం. సో సెకండ్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తున్నాం మోడల్ 1 నుంచి. 24 మెంబర్స్ 24 మంది ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని 6 ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకే, ఇఫ్ 24 members can do a piece of work in 8 days, then what number of days to take an సేమ్ వర్క్ డన్ బై 6 members? సేమ్ వర్క్ అయితేనే దీని అర్థం. వర్క్ అన్న కెపాసిటీ ఒకటే కాబట్టి సేమ్ కెపాసిటీ అయితేనే. చూడండి మరలా వాళ్ళు అన్నారు సేమ్ వర్క్ అని. సో వర్క్ ఈక్వల్స్ టు వర్క్ అని రాస్తున్నాను. మనం ఆల్రెడీ ఏమని నేర్చుకున్నాం? వర్క్ అంటే మెంబర్స్ ఇంటూ డేస్ ఈక్వల్స్ టు వర్క్ అంటే మెంబర్స్ ఇంటూ డేస్ అని. ఫస్ట్ మెంబర్స్ ఎంతమంది? 24 మెంబర్స్. ఎన్ని డేస్ అంట? 8 డేస్. తర్వాత మెంబర్స్ ఇవ్వలేదా? ఇచ్చారా? 6 మెంబర్స్ అని ఇచ్చారు. సో 6 మెంబర్స్ ఎన్ని డేసో తెలీదు. సో 6 అనేది 24ని 4 టైమ్స్ క్యాన్సిల్, 4 8 సార్ ఏమొస్తుంది? 32 డేస్ వస్తున్నాయి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 32 డేస్ అనమాట. ఇలా మనం 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం.
టైమ్ అండ్ వర్క్ లో మోడల్ 1 నుంచి. ఓకేనా? మోడల్ పేరేంటది? సేమ్ వర్క్ మాత్రమే అలా చేస్తారు. వర్క్ అన్న కెపాసిటీ ఒకటే కాబట్టి సేమ్ కెపాసిటీ. అసలు ఏంటి సేమ్ కెపాసిటీ అంటారా? ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు గంటకి 2 పేజీలో 3 పేజీలో చదవగలరు. వెంటనే మరొకరితో కూడా పేజీలు చదివించినప్పుడు మీరు పేజీలు చదవడమే, వారు పేజెస్ చదవడమే కాబట్టి చదవడంతో కంపారిజన్ చేయొచ్చు. మీరు పేజీలు చదువుతారు, మరొక వ్యక్తి చెట్లు నరుగుతాడు. ఇద్దరి కెపాసిటీ ఒకటి అవనప్పుడు పనే కంపేర్ చేయలేము. ఇక్కడ సేమ్ కెపాసిటీ అంటే ఇద్దరు చేసే పని ఒకలాంటి పని అయితేనే కంపేర్ చేయాలని మోడల్ 1 మీనింగ్. ఇప్పుడు చూద్దాం మోడల్ 1లో క్వశ్చన్ నెంబర్ 3ని మనం. 16 మంది రోజుకు 15 గంటల చొప్పున పని చేస్తూ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 24 మంది రోజుకు 10 గంటల చొప్పున పని చేసిన ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకే, చూడండి. ఇఫ్ 16 members can do a piece of work in 20 days to work 15 hours a day, what number of days to take in the same work done by 24 members for working 10 hours a day? అదేంటి డేస్ కాకుండా అవర్స్ కూడా ఇచ్చారు. ఏముండదు, మెంబర్స్ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. టైం ప్లేస్లో డేస్ రావచ్చు, అవర్స్ రావచ్చు, సెకండ్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు కదా. కాబట్టి అదే చేస్తున్నా, మరలా సేమ్ వర్కే కాబట్టి వర్క్ ఈక్వల్స్ టు వర్క్ అని రాస్తున్నా నేను. సేమ్ వర్క్ కాబట్టి వర్క్ అంటే మనం ఏమని నేర్చుకున్నాం? మెంబర్స్ ఇంటూ డేస్ అని. కానీ ఇక్కడ అవర్స్ కూడా ఉంది కాబట్టి మెంబర్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్. ఈక్వల్ చేసామా లేదా? ఇప్పుడు ఫస్ట్ వన్ మెంబర్స్ ఎంతమంది? 16 members. ఎన్ని డేస్ అంట? 20 days. డైలీ ఎన్ని అవర్స్ కష్టపడుతున్నారు వాళ్ళు? 15 hours. ఈక్వల్స్ టు మెంబర్స్ వాళ్ళు ఇచ్చారా? ఎస్, మెంబర్స్ ఇచ్చారు 24 members అని. అండ్ ఎన్ని అవర్స్ అంట? 10 hours. కానీ డేస్ ఇవ్వలేదు. ఓకేనా కాదా? సో మొత్తానికి అవర్స్ 10 సబ్స్టిట్యూట్ చేసాం అంత, మనం ఏం చేయలేదు. 0 0 ఏమైపోయినాయి? క్యాన్సిల్ అయిపోయినాయి. 8 2s are 16, 8 3s are 24. 3 అనేది 15ని 5 times క్యాన్సిల్. అప్పుడు 2 2s are 4, 4 5s are 20. డేస్ ఎంత వస్తున్నాయి? 20 వస్తున్నాయి. సో క్వశ్చన్కి ఆన్సర్ 20. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. మనం ఇలా 3 questions కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ మోడల్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. మరొకసారి చూడండి. 16 మంది రోజుకు 15 గంటల చొప్పున పని చేయొచ్చు. ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా 21 మంది రోజుకు 20 గంటల చొప్పున పని చేస్తే మరొక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్ నెంబర్ 4. మరొకసారి చూడండి. If 16 members can do a piece of work in 14 days to work 15 hours a day, what time taken to a work can do 24 members for working 20 hours a day? ఇదేగా స్టోరీ. మరి చూద్దాం ఒకసారి. సరిగ్గా చూడండి. కెన్ డూ వర్క్ ఏ డే. సరిగ్గా చూస్తే ఇక్కడ క్వశ్చన్లో అసలు మోడల్ పేరే సేమ్ వర్క్ అని. కానీ సరిగ్గా ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు చూడండి. ఏంటంట ఆ లైన్? మరొక పని. మరొక పని అంటే ఎనదర్ వర్క్ అని, అంటే డిఫరెంట్ వర్క్స్. మనం స్టార్టింగ్లో ఏమని మాట్లాడుకున్నాం? డిఫరెంట్ వర్క్స్లో ఈ లెసన్కి లింకే లేదని మాట్లాడుకున్నాం. సేమ్ వర్క్ అయినా సేమ్ కెపాసిటీ అయినా కూడా చేయొచ్చు తప్ప కంపారిజన్ చేసేటప్పుడు వర్క్లు చేంజ్ అయిపోతే కంపేర్ చేయకూడదు అనుకున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్లో మరొక వర్క్ అంటే మనం ఏం చెప్తాం? చెప్పలేం. కాబట్టి ఏమని రాస్తున్నాం? డేటా ఇన్సఫిషియంట్, దత్తాంశం సరిగా లేదు అని రాస్తున్నా నేను. డేటా ఇన్సఫిషియంట్. ఓకే, దత్తాంశం సరిగా, ఎందుకంటే ఎనదర్ వర్క్ అని ఇచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకూడదు, చేయలేము కూడా. ఇక్కడికి మనకి 4 questions కంప్లీట్ మోడల్ 1 నుంచి. క్వశ్చన్ నెంబర్ 5 చెప్తున్నాను చూడండి.
12 మంది రోజుకు 15 గంటల చొప్పున పని చేయొచ్చు 35 బొమ్మలను 22 రోజుల్లో చేశారు. అయినా 16 మంది రోజుకు 18 గంటల చొప్పున పని చేయొచ్చు 56 బొమ్మలను ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది క్వశ్చన్. ఓకే, మొత్తానికి ఇక్కడ వర్క్ బొమ్మల రూపంలో ఇచ్చారు క్వశ్చన్ ఫార్మాట్ లో. చూద్దాం వాటి సంగతి ఏంటో. ముందు ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ 12 మెంబర్స్ కెన్ మేడ్ 35 ట్వైస్ ఇన్ 22 days టు వర్క్ 15 hours a day, what time taken to made 56 twice if 16 members to work 18 hours a day? ఇదేగా క్వశ్చన్. చేద్దాం మరి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని. చూడండి, వర్క్ ఎలాగో సేమ్ ఆర్టికల్స్ బొమ్మలే కాబట్టి మనం సేమ్ వర్కే కదా. ఇక్కడ ఎక్కడో చెప్పాను ఒక మాట మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో భాగంగా. మనం వర్క్ని ఈక్వల్స్ టు రాయొచ్చు, డినామినేటర్ ప్లేస్లో కూడా రాయొచ్చు అని. ఈ క్వశ్చన్కి మనం డినామినేటర్ ప్లేస్లో రాస్తే కంపారిజన్ ఈజీ అవుతుంది. అదే రాస్తున్నా, ఒకసారి చూడండి. మెంబర్స్, డేస్, అవర్స్ కూడా ఇచ్చారు టైంలో, డివైడ్ బై వాళ్ళు కంప్లీట్ చేసే వర్క్. ఓకే, మరొక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించి మెంబర్స్, డేస్, అవర్స్ అండ్ వాళ్ళ యొక్క వర్క్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మెంబర్స్ ఎంతమంది? వీళ్ళు 12 మెంబర్స్. డైలీ ఎన్ని అవర్స్ అంట? 15 hours. అండ్ ఎన్ని డేస్ అంట? 22 daysలో వాళ్ళు కంప్లీట్ చేసే ఆర్టికల్స్ బొమ్మలు ఎన్ని? 35 ఈక్వల్స్ టు తర్వాత వచ్చరికినేమో 16 మెంబర్స్. డైలీ ఎన్ని అవర్స్? 18 hours. ఎన్ని డేస్ అనేది క్వశ్చన్. డివైడ్ బై వాళ్ళు చేసే ఆర్టికల్స్ 56 ఈక్వల్ చేసేసాం. ఇక క్యాన్సిల్ చేద్దామా మనం వీటిని? చూడండి, ఇక్కడ 7 5s are 35, 7 8s are 56. ఆ తర్వాత ఇక్కడ మనకి 8 అనేది 16ని 2 times క్యాన్సిల్, 15ని 3 times క్యాన్సిల్, 12 3s are 36, 18 2s are 36 క్యాన్సిల్. అంటే ఎన్ని డేస్ టైం పడుతుందంటే 22 days టైం పడుతుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇలా మనకి 5 questions కంప్లీట్ అయిపోయినాయి ఈ మోడల్ నుంచి. ఓకే, వర్క్ ఇచ్చినా కూడా డినామినేటర్ రాయొచ్చు అని మాట్లాడుకున్నాం కాదు, సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6కి వద్దామా మనం? ఇటువంటిది మరొక క్వశ్చన్ చేద్దాం. మోడల్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 6 చదువుతున్నాను, చూడండి ఒకసారి. 12 మంది రోజుకు 6 గంటల చొప్పున పని చేస్తూ 36 బొమ్మలను 32 రోజుల్లో చేస్తారు. 27 మంది రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తే 54 బొమ్మలను ఎన్ని రోజుల్లో చేస్తారు? If 12 members can made 36 twice in 32 days to work 6 hours a day, what time taken to made 54 twice 27 members to work 16 hours a day అనేది క్వశ్చన్. మరలా వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ ఇచ్చారు కాబట్టి సేమ్ పై క్వశ్చన్ లానే రాద్దాం మనం. ఏమని రాస్తాం? మెంబర్స్, డేస్, వాళ్ళు డైలీ వర్క్ చేసే అవర్స్ డివైడ్ బై వాళ్ళు కంప్లీట్ చేసే వర్క్. అలాగే మెంబర్స్, డేస్, అవర్స్ డివైడ్ బై వాళ్ళు కంప్లీట్ చేసే వర్క్. ఇప్పుడు చూద్దాం మనం. స్టార్టింగ్ మెంబర్స్ ఎంతమంది? 12 మెంబర్స్. డైలీ ఎన్ని డేస్ అంట? అది 32 days అంట. అండ్ డైలీ ఎన్ని అవర్స్? 6 hours. డివైడ్ బై వాళ్ళు కంప్లీట్ చేస్తున్న వర్క్ 36 ఈక్వల్స్ టు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది? 27 members. డైలీ 16 hours ఇంటూ ఎన్ని డేస్ తెలియదు. ఓకే, డివైడ్ బై ఎన్ని ఆర్టికల్స్? అవి 54 ఆర్టికల్స్. ఇదేగా క్వశ్చన్. ఇటువంటి మనం చాలా ఈజీగా చేసేస్తాం, ఎందుకంటే పై క్వశ్చన్ అలాగే ఉంది కాబట్టి. ఈ 18 2s are 36
18 3s are 54. తర్వాత వచ్చేసరికినేమో మనకి ఇక్కడ 327ని 9 టైమ్స్ క్యాన్సిల్. 2 వచ్చేసరికినేమో ఎవరిని క్యాన్సిల్ చేద్దామంటే ఇక్కడ మనకి 16 టైమ్స్ క్యాన్సిల్ 32ని. 16 ఏమైపోయినాయి? క్యాన్సిల్ అయిపోయినాయి. 3 3s are 9, 3 4s are 12. అంతేనా కాదా? అనవసరం లెక్క చేస్తాం, ఏం కాదులేండి. 3 2s are 6. మొత్తానికి 4 2s are ఏమొచ్చింది? 8 days పడుతుందంట. అదే క్వశ్చన్కి ఆన్సర్. మొత్తానికి వర్క్ ఇచ్చినా కూడా చేసేస్తున్నాం అయితే మనం. మరి అంటప్పుడు క్వశ్చన్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఎస్, మోడల్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 7 ఇంకొకలా ఉంటుంది. మోడల్ 1 అంతా ఒకటే కాన్సెప్ట్ కానీ ఒకేలాంటి క్వశ్చన్స్ కావు. అవి గ్యాదర్ చేసి లైన్లో పెట్టాము అంతే క్వశ్చన్స్ని. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 7. 42 మెంబర్స్ ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. ఆ పనిని 3 రోజుల ముందుగా పూర్తి చేయుటకు ఎంతమంది అవసరం అనేది క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ 45 మెంబర్స్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, హౌ మెనీ మెంబర్స్ కెన్ డూ కంప్లీట్ సేమ్ వర్క్ 3 days ఎర్లియర్ అనేది క్వశ్చన్. వర్క్ అయితే సేమే కదా. వర్క్ అంటే మనకు తెలుసుగా, మెంబర్స్ ఇంటూ డేస్ అని, ఈక్వల్స్ టు మెంబర్స్ ఇంటూ డేస్. ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్? వాళ్ళు 42 మెంబర్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారంట? 12 daysలో కంప్లీట్ చేశారు. ఈక్వల్స్ టు తర్వాత గ్రూప్లో మెంబర్స్ ఎంతమంది ఇవ్వలేదు, కానీ టైం మాత్రం 3 days ఎర్లీగా కంప్లీట్ అవ్వాలన్నారు. ఆల్రెడీ బిఫోర్ దట్ 12 days టైం తీసుకుంది, కానీ వీళ్ళు 3 days ఎర్లీగా అంటే 12 days పట్టింది. 3 days ఎర్లీగా అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వమని? 9 daysలో కంప్లీట్ చేయమని. సో ఇక టైం 9 days రాస్తారు అన్నమాట. క్యాన్సిల్ చేద్దామా ఇక మనం? 3 3s are 3 4s are, అలాగే 3 వచ్చేసరికి ఇది 42నా 45 అండి. ఇది చూడండి, ఇది 45 అదే రాస్తున్నా, ఏం కాదు ఏదైనా ఒకటేనండి. కానీ ఇక 3 వచ్చేసరికి 45ని 15 టైమ్స్ క్యాన్సిల్. 15 4s are 60. మొత్తం మీద ఎంతమంది మెంబర్స్ అవసరం? 60 మెంబర్స్ అవసరం. ఏముండదు, మరలా సేమ్ వర్క్ ఈక్వల్స్ టు వర్క్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8కి వద్దామా మనం? ఎస్, క్వశ్చన్ నెంబర్ 8 సంగతి చూద్దాం. చూడండి, మరి కొంతమంది ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు, కానీ 10 మంది అదనంగా చేరటం వలన ఆ పని 2 రోజుల ముందుగా పూర్తి అవుతుంది. అయినా మొదటి ఉన్నవారి సంఖ్య ఎంత? సమ్ మెంబర్స్ డస్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బట్ 10 additional members are joined to the work, then it completed by 2 days earlier. Find number of persons who are working initially. స్టార్టింగ్ ఉన్నవారి సంఖ్య అడుగుతున్నారు. ఏదైనా ఒకటే కానీ ముందైతే చూడండి, కొంతమంది అన్నారు అంతే కదా, మెంబర్స్ తెలియదు, సో ఎం అని రాసాం. ఎన్ని డేస్? 10 daysలో కంప్లీట్ చేస్తారు, సో 10 అని రాసాం. ఈక్వల్స్ టు 10 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు, సో m+10 మెంబర్స్. ఓకే, ఇంటూ ఆ వర్క్ 2 days ఎర్లీగా కంప్లీట్ అవ్వాలి. ఆల్రెడీ 10 days పడుతుంది. 2 days ఎర్లీగా కంప్లీట్ అవ్వాలంటే 8 daysలో కంప్లీట్ అవ్వాలి ఆ వర్క్. ఓకేనా? ఇప్పుడు మనము మెంబర్స్ డేస్ రాసాం, మెంబర్స్ డేస్ రాసాం. 2 5s are 10, 2 4s are 8. మనకి ఏం ఆన్సర్ వస్తుందంటే 5m 4 into m 4m. 5m 4m కదా, లెఫ్ట్కి వస్తే 4m -4m అవుతుంది. 5m - 4m అని అర్థం. ఓకే, రైట్ సైడ్ ఇంకా ఎవరున్నారు? 4 into 10 40 ఉన్నట్లు. 5m - 4m అంటే m ఈక్వల్స్ టు 40 అని. m అంటే స్టార్టింగ్ ఉన్నవారే కాబట్టి ఆన్సర్ 40 మెంబర్స్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ 8కి. ఇలా మనం 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాం. 9th క్వశ్చన్కి ఎంటర్ అయిపోదాం. ఓకే, 9th క్వశ్చన్కి ఎంటర్ అయిపోదాం.
చూడండి క్వశ్చన్ నెంబర్ 9. కొంతమంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు, కానీ వారి నుంచి 15 మంది వెళ్ళిపోవడం వలన ఆ పని పూర్తగటుకు 5 రోజులు అదనంగా సమయం పట్టెను. ఓకే, అయినా ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత? సమ్ మెంబర్స్ డస్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బట్ 15 members are left away from the work, then it completed by 5 more days. Find number of persons who are working at present. ప్రస్తుతం పనిచేస్తున్నారు అడిగారు. 5 క్వశ్చన్లు ఇనిషియల్ అడిగారు, అంతే కదా. అంతా ఒకటే, కానీ మొత్తాన్ని స్టార్ట్ చేద్దాం మనం. స్టార్టింగ్ మెంబర్స్ ఇవ్వలేదు అనుకుంటా వీళ్ళు. చూడండి, స్టార్టింగ్ మెంబర్స్ ఏమో ఎం ఇంట్ ఎన్ని డేస్ అంట 15 days ఈక్వల్స్ టు 15 members వెళ్ళిపోవడం అంటే స్టార్టింగ్ ఎం మెంబర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నుంచి 15 members ఇవే ఫ్రమ్ అంటే మైనస్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత టైం 5 days ఎక్స్ట్రా పట్టిందంట. ఆల్రెడీ 15 days పడుతుంది, 5 days ఎక్స్ట్రా అంటే ఎంత టైం పడుతున్నట్లు? 20 days టైం పడుతున్నట్టు. సో టైం ప్లేస్లో 20 రాస్తాం మనం. క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 4s are 20. ఓకేనా, 3m ఇక్కడ ఉంది, 4m ఇక్కడ ఉంది, 4m. ఓకే, ఈ 3m రైట్కి పోతే -3m. అప్పుడు 15 4s are 60, మైనస్ ఉంది కాబట్టి -60, లెఫ్ట్కి వస్తే +60. సో 4m - 3m అంటే m, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? 60. ఇది ఎప్పుడు? m అంటే స్టార్టింగ్ ఉన్నవాళ్ళు, కానీ ప్రెసెంట్ ఏమైంది? 15 members వెళ్ళిపోయారు కాబట్టి 60 members స్టార్టింగ్ ఉండేవారు, 15 members వెళ్ళిపోయారంటే ఇంకా 45 members ఉంటారు ఇప్పుడు. సో క్వశ్చన్కి ఆన్సర్ 45. ఇలా మనం 9 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాం. ఓకే, 10th వన్కి వస్తున్నాం, చదువుతున్నాను చూడండి. 10th క్వశ్చన్. ఓకేనా, ఎస్. 8 మంది ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. 6 రోజుల తర్వాత 4 అదనంగా చేరిన మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అడుగుతుంది పని కాదు, మిగిలిన పని అనేది. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. 8 members or 8 men can do a work in 12 days. Okay, after 6 days of work, 4 more men were engaged to finish the work. In how many days would remaining work be completed? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఉండేవారు? 8 members ఉండేవారు. వాళ్ళు 12 days చేస్తే వర్క్ అంతా అయిపోతుంది, అవునా కాదా? కానీ 6 రోజుల తర్వాత అన్నాడు. మరి 6 daysకి ఈ 8 members ఎంత వర్క్ చేస్తారంటే 8 members ఇంటూ 6 daysకి చేసిన వర్క్ 12 daysలో 6 daysకి ఇంత వర్క్ చేస్తే ఇక రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది అంటే 8 members ఇంటూ 12 daysలో 6 days అయిపోయినాయి, మిగిలిన 6 days ఇది. 8 members 6 days చేస్తే మిగిలిన పని ఏంటో అయిపోతుంది. ఈ మిగిలిన పనిని అంటే 8 members 6 daysకి చేసిన పనిని ఎంతమందితో చేయించాలి? 4 అదనంగా చేరటం వలన ఆల్రెడీ 8 ఉన్నారు, 4 అదనంగా చేరితే 12 అవుతారు. వీళ్ళు కాస్త ఓకేనా కాదా మిగిలిన పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారని అడిగారు అనమాట. ఇది నార్మల్గా వర్క్ ఈక్వల్స్ టు వర్కే, కానీ మొత్తం వర్క్ ఈక్వల్స్ టు మొత్తం వర్క్ కాదు. రిమైనింగ్ వర్క్ ఈక్వల్స్ టు రిమైనింగ్ వర్క్. అంటే 8 members 6 days చేసేసారు, మిగిలిపోయిన పని అంతా 12 daysలో చేసే పనిలో 6 days చేసేస్తే ఇంకా 6 days ఉంటుంది. 8 members 6 daysకి చేసే మిగిలిన పని ఈక్వల్స్ టు 4 members యాడ్ అవ్వడం వలన 12 members ఎన్ని రోజుల్లో చేస్తారు అడిగారు అనమాట. 6 అనేది 12ని 2 times క్యాన్సిల్, 2 అనేది 8ని 4 times క్యాన్సిల్. మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 daysలో చేస్తారు. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఎన్ని అయిపోయినాయి మనకి? 10 అయిపోయినాయి. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. ఓకే,
చూడండి క్వశ్చన్ నెంబర్ 11 సంగతి చూద్దాం. 9 మంది రోజుకు 7 గంటల చొప్పున పని చేస్తూ ఒక పని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా 6గురు రోజుకి ఎన్ని ఎక్కువ గంటల పని చేసినా అదే పని 7.5 days పూర్తి చేయగలరు అనేది క్వశ్చన్. 9 men can working for 7 hours a day can complete a piece of work in 15 days. In how many extra hours can 6 men working 7.5 hours a day to working same piece of work? So 7.5 days to working same piece of work. ఇది ఇచ్చే మొత్తానికి చూద్దాం. మనం స్టార్ట్ చేద్దాం. ఎంతమంది మెంబర్స్ వాళ్ళు? 9 members. డైలీ ఎన్ని అవర్స్ అంట? 7 hours. ఇంటి ఎన్ని డేస్ అంట? 15 days. అంతే కదా. వీళ్ళు చేసే వర్క్ని ఎంతమంది అన్నారు వాళ్ళు? 6 members అన్నారు. ఓకే, డైలీ ఎన్ని ఎక్కువ అవర్స్ అంటే అసలు అవర్సే తెలియదు మొత్తం ఎన్ని అవర్స్ ఇంటూ ఎంత టైంలో కంప్లీట్ అయిపోవాలి? 7.5 days అని చెప్పారనమాట. ఇదేగా స్టోరీ. ఇప్పుడు ఈ 7.5 అనేది 15ని 2 times క్యాన్సిల్, 2 3 times క్యాన్సిల్, 3 వచ్చేసరికినేమో ఇక్కడ 3 times క్యాన్సిల్, 7 3s are 21 hours పడుతుంది ఓవరాల్గా హెచ్చరాస్తానంటే. కానీ క్వశ్చన్ ఏమడి ఎన్ని ఎక్కువ అవర్స్ అని. ఆల్రెడీ ఎన్ని అవర్స్ పడుతుంది ఇక్కడ ఎక్కడో చెప్పాడు 7 hours అని, కానీ మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది? 21 hours ఆల్రెడీ 7 hours పడుతుందంటే ఇంకా ఎన్ని ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి? 14 ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి. అంతే క్వశ్చన్ ఆన్సర్. సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11 కూడా కంప్లీట్ చేసేసాం మనం. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేస్తున్నాం. 15 మెన్స్. ఫస్ట్ టైం వింటున్నాం మెన్ ఉమెన్ అని. 15 మంది పురుషులు ప్రతి ఒక్కరూ రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తూ ఒక పనిని 21 రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకే, అయినా 21 మంది స్త్రీలు, చూడండి మెన్ ఉమెన్ మార్చేస్తున్నారు కెపాసిటీ. సో 21 మంది స్త్రీలు రోజుకి 6 గంటల చొప్పున పని చేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? లాస్ట్ లేదు కండిషన్ ఇచ్చాడు మన కోసం. ఒకవేళ 3 స్త్రీలు చేసే పని 2 పురుషులు చేసే పనికి సమానం అనేది కండిషన్ ఇంపార్టెంట్. మనం అనుకున్నాం వర్క్ ఈక్వల్స్ టు వర్కే మోడల్ పేరని. వర్క్ మారితే కంపారిజన్ చేయకూడదని. ఇదేంటి మెన్ ఉమెన్ అని ఇచ్చారు వాళ్ళు. నథింగ్ బట్ వర్క్ మారడం అంటే కెపాసిటీ మారడం అని. మెన్కి వేరే కెపాసిటీ, ఉమెన్కి వేరే కెపాసిటీ. అప్పుడు ఎలా చేయాలి? 2 వేరు అయిపోతున్నాయి కదా. అయినా చేద్దాం కెపాసిటీ ఈక్వల్ చేసి. ముందు ఇంగ్లీష్లో క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. 15 men take 21 days of 8 hours each to do a piece of work. How many days of 6 hours would 21 women taken? If 3 women do as much as work as 2 men. అదేగా ముందు తర్వాత చేద్దాం. ఆ క్వశ్చన్ ఏది ఇచ్చారు చూడండి ఒకసారి. 15 men ఎన్ని అవర్స్? డైలీ 8 hours ఇంటి ఎన్ని డేస్? 21 days. నార్మల్గా అయితే కెపాసిటీ మారితే ఈక్వల్ చేయకూడదు, కానీ చేసి మారుద్దాం చూడండి. తర్వాత 21 ఉమెన్స్ ఇంటూ డైలీ 6 hours ఇంటూ, ఓకేనా కాదు, ఎన్ని రోజులో తెలీదు మనకి అని ఇచ్చారు. ఇలా ఈక్వల్ చేయొచ్చు అంటే అస్సలు చేయకూడదు, కెపాసిటీ మారిపోతుంది. ఇప్పుడు మన కెపాసిటీ కంపారిజన్ చేయాల్సిన టైం వచ్చింది. కెపాసిటీ కంపారిజన్ అంటే వాళ్ళే చెప్పారు. ఒకవేళ 3 ఉమెన్ చేసే పని ఈక్వల్స్ టు 2 men చేసే పని అని. దీన్ని బట్టి మన కెపాసిటీ రాయాలి. మెన్ ఈజ్ టు ఉమెన్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? మెన్కి ఆపోజిట్లో 3 ఉంది, ఉమెన్కి ఆపోజిట్లో 2 ఉంది. మెన్ ఈజ్ టు ఉమెన్ ఈక్వల్స్ టు 3:2. అప్పుడు ఏమైంది అనుకున్నారు? 15 ఇంటూ మెన్ ప్లేస్లో కెపాసిటీ 3 రాయాలి ఇంటూ 8 ఇంటూ 21 ఈక్వల్స్ టు 21 ఇంటూ ఉమెన్ ప్లేస్లో కెపాసిటీ రేషియో 2 వచ్చింది
ఇంటూ 6 డేస్ ఇలా రాస్తే మరలా ఈక్వల్ చేయొచ్చు. ఎందుకంటే కెపాసిటీ కంపేర్ చేశారు కాబట్టి. నార్మల్గా అయితే అలా రాయకూడదు, కానీ కెపాసిటీ కంపేర్ చేసాం కాబట్టి ఏం కాదు. ఇక మనం మొదలు పెడదామా సొల్యూషన్ని? చూడండి మరి. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఎవరు క్యాన్సిల్ చేస్తారని 21 క్యాన్సిల్, ఒక పని అయిపోయిన ఉంటుంది. తర్వాత 3 అనేది 6ని 2 టైమ్స్ క్యాన్సిల్. ఓకే, 2 2s are 4 అనేది 8ని 2 టైమ్స్ క్యాన్సిల్. అప్పుడు మనకి టైం వచ్చింది 15 2s are 30 అని. సో క్వశ్చన్కి ఆన్సర్ 30. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదామా? కెపాసిటీ కూడా కంపేర్ చేస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 13. ఎస్, 4 ఎగ్జామినర్స్ రోజుకి 5 గంటల చొప్పున పని చేస్తే కొన్ని ఆన్సర్ పేపర్లను 10 రోజుల్లో పరీక్షించగలరు. అయినా 2 ఎగ్జామినర్లు ఓకేనా రోజుకి ఎన్ని గంటల చొప్పున పని చేస్తే రెట్టింపు ఆన్సర్ పేపర్లను 20 రోజుల్లో పరీక్షిస్తారు అనేది క్వశ్చన్. చూడండి, 4 examiners can examine a certain number of answer papers in 10 days by working for 5 hours a day. For how many hours in a day would 2 examiner have to work in order to examine twice the number of answer sheets in 20 days? ఇటువంటి చాలా చూసాం మనం. జాగ్రత్తగా చూడు, మొత్తానికి ఎగ్జామ్ పేపర్లే కదా. ఫస్ట్ ఎంతమంది వాళ్ళు? 4 members ఇంటూ డైలీ ఎన్ని అవర్స్ అంట? 5 hours. ఎన్ని ఆన్సర్ పేపర్లో చెప్పలేదు, కానీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 10 days. మనకు తెలుసు వర్క్ డినామినేటర్ ప్లేస్లో రాయొచ్చని. ఎన్ని ఆన్సర్ పేపర్లో తెలియదు కాబట్టి 1 అని రాస్తున్నా ఊరికినే. అప్పుడు ఈక్వల్స్ టు తర్వాత 2 examiners డైలీ ఎన్ని అవర్స్ తెలియదు, సో క్వశ్చన్ మార్క్ ఇంటూ రెట్టింపు ఆన్సర్ పేపర్ని 20 days కాబట్టి 20 days. రెట్టింపు అంటే ఇక్కడ 1 ఉంది కదా, రెట్టింపు అంటే ఇక్కడ ఏం రాయాలి? 2 రాయాలి. వర్క్ అనేది డినామినేటర్గా. ఫస్ట్ ఒక ఆన్సర్ పేపర్ అయితే తర్వాత రెట్టింపు అంటే 2 ఆన్సర్ పేపర్లు వస్తాయి. వర్క్ ఈక్వల్స్ టు వర్క్. 2 క్యాన్సిల్, 10 క్యాన్సిల్. 2 అనేది 4ని 2 టైమ్స్ క్యాన్సిల్. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది 2 5s are 10 hours అని. సో క్వశ్చన్కి ఆన్సర్ 10. ఓకేనా? మనము 13 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఎన్నో రకాలు చూస్తున్నాం మనం. ఈసారి ఏకంగా కాన్స్టెంట్లు ఇచ్చేసారు. అయితే వచ్చే లాస్ ఏంటి? సేమ్ వర్క్ అయితే ఎక్కువ చేస్తాం, లేదా ఆన్సర్ రాదు, అంతే కదా కాన్సెప్ట్. మరి చదువుతున్నాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 14th one. x-1 పురుషులు x+1 రోజుల్లో చేసే పని x+2 పురుషులు x+1 రోజుల్లో చేసే పనికి మధ్య నిష్పత్తి 9:10. వర్క్ రేషియో ఇచ్చాడు, ఈజీగానే ఉంటుంది. అయినా ప్లస్ కాదని అయినా x విలువ ఎంత అనేది క్వశ్చన్. చూద్దామా ఇంగ్లీష్లో ఒకసారి. ఇఫ్ ది వర్క్ డన్ బై x-1 men in x+1 days is to the work done by x+2 men in x-1 days is in the ratio 9:10, then the value of x is equals to అనేది క్వశ్చన్. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం క్వశ్చన్కి ఆన్సర్ని. పెద్ద కష్టంగా ఏమీ ఉండదు, కాన్స్టెంట్లే కదా రాస్తున్న. చూడండి ఎంతమంది మెన్ అంట? x-1 మెంబర్స్ ప్లేస్లు ఇది రాసేసాం. ఇంటూ డేస్ ఎంత? x+1 రాసేసాం. మెంబర్స్ ఇంటూ డేస్ వర్కే కదా, వర్క్ డినామినేటర్ ప్లేస్లో రాయొచ్చు కదా. మరి 9ఏగా ఫస్ట్ గ్రూప్ యొక్క వర్క్. సో 9 ఈక్వల్స్ టు సెకండ్ గ్రూప్ మెంబర్స్ x+2 మెంబర్స్ అండ్ ఇంటూ డేస్ x+1 డేస్. వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ రేషియో 10. ఇది స్టోరీ. ఓకే, ఇప్పుడు మనము x+1 క్యాన్సిల్ చేసేసాము. తర్వాత ఏం క్యాన్సిల్ అవుతున్నాయా? ఏం క్యాన్సిల్ అవ్వట్లా. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 9 into x 9x, 9 2s are 18. లెఫ్ట్ సైడ్ ఏమో 10 into x 10x, -10 1s are 10.
ఈ 9x లెఫ్ట్కి వస్తే 10x మైనస్ 9x x, ఈ -10 రైట్కి పోతే +10 అవుతుంది. 18 + 10 28. సో క్వశ్చన్కి ఆన్సర్ 28. ఇక్కడికి మనకి 14 క్వశ్చన్స్ కంప్లీట్. ఓకే, 15th వన్ ఏంటంత సైజ్ ఉంది అనుకుంటున్నారా? ఏం కాదు, చేసేద్దాం మనం. చూడండి, చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. 30 men రోజుకి 4 hours చొప్పున పని చేస్తే ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. ఒకవేళ మొదటి గ్రూపుల్లో 2 men 2 hours చేసే పని రెండవ గ్రూపులో 4 men 1 hour చేయగలిగితే రెండవ గ్రూపుకి చెందిన 45 men రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తే మొదటి పనికి రెట్టింపు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అంత బాగానే ఉంది, కానీ అక్కడ మెన్న సెకండ్ గ్రూప్లో మెన్నే, కానీ ఇద్దరు కెపాసిటీ ఒకటి కాదు అని చెబుతుంది సెకండ్ లైన్లో ఈక్వేషన్. సో తెలుగులో చూడండి, 30 men working 4 hours a day can do a piece of work in 10 days. Okay, find the number of days in which 45 men working 8 hours a day can do twice the work. Assume that 2 men of first group do as much as work in 2 hours as 4 men of the second group do in 1 hour. ఏంటి గొడవ అంటారా? అది ఏం ఉండదు, కానీ కెపాసిటీ మారిందని చెప్పడం కోసంతో ఒక మాట కోసం క్వశ్చన్ సైజ్ పెరిగిపోయింది అంతే. కెపాసిటీ మారితే వచ్చే లాస్ ఏముంది? కెపాసిటీ రేషియో కనిపెడితే రాసే వచ్చు కదా. రాద్దామా ఇక మనం? చూడండి, 30 men అట ఫస్ట్ గ్రూప్. కన్ఫ్యూజ్ అవుతాం మేము, M1 అని రాద్దాము. డైలీ ఎన్ని అవర్స్ అంట వాళ్ళు? 4 hours అంట. ఇలా ఎన్ని డేస్ కష్టపడ్డారు? 10 daysలో కంప్లీట్ చేసేస్తున్నారు. ఈక్వల్స్ టు సెకండ్ గ్రూప్, ఇక్కడెక్కడ లాస్ట్లో ఇస్తారు చూడండి. సెకండ్ గ్రూప్కి చెందిన 45 men, సెకండ్ గ్రూప్ కాబట్టి M2 అని రాస్తున్నాను నేను. డైలీ 8 hours చొప్పున ఫస్ట్ పనికి రెట్టింపు పనిని ఎన్ని డేస్లో? ఇది మనకు తెలియదు. ఓకేనా? ఫస్ట్ పని ఎంత? 1, రెట్టింపు పని అంటే 2. ఇదేగా వర్క్ ప్లేస్ డినామినేటర్. ఇప్పుడు కెపాసిటీ కంపేర్ చేద్దాం, లేకపోతే రాయకూడదు. ఏంటంటే అసలు కెపాసిటీ మొదటి గ్రూపుకి చెందిన 2 men, ఓకే, 2 daysలో చేసే పని 2 hours చేసే పని సెకండ్ గ్రూప్కి చెందిన 4 men 1 hourలో చేస్తారు. వచ్చే ఏమన్నా మెంబర్స్, అవర్స్, మెంబర్స్, టైం. ఇప్పుడు మనకి 2 2s are 4m1 ఈక్వల్స్ టు 4m2. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ 4లు క్యాన్సిల్ అవుతాయి. m1:m2 ఈక్వల్స్ టు 1:1. అంటే అర్థం ఏంటి అసలు? అలా చెప్పాడు, కానీ మొదటి గ్రూప్లో ఉన్న మెన్ కెపాసిటీ సెకండ్ గ్రూప్లో ఉన్న మెన్ కెపాసిటీ ఈక్వల్ అని చూపిస్తుంది కండిషన్ 1:1 అంటే దాని అర్థం ఏంటి? నేనైతే స్టోరీ ఇచ్చాను, కానీ అసలు ఆ స్టోరీలో కెపాసిటీ ఒకటే, మీరు డైరెక్ట్గా చేసుకోండి అని చెబుతుంది క్వశ్చన్. అది ఇక స్టార్ట్ చేద్దామా? అలాగే ఇస్తారు కామన్ అది. ఓకే, ఇక ఎలాగో మనకు అర్థమైపోయింది, M1 M2 ఒకటే అని తీసేస్తే పని అయిపోద్ది, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం, మనం ఎవరిని క్యాన్సిల్ చేద్దాం? ఎస్, 15 2s are 30, 15 3s are 45. 4 వచ్చేసరికినేమో ఓ పని చేద్దాం, ఈ 40ని 8 అనేది 5 times క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా? ఆ తర్వాతకి ఇవేం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఈ 2 లెఫ్ట్కి వస్తుంది, 2 2s are 4, 4 5s are 20. ఈ 3 లెఫ్ట్కి వస్తే బై చేస్తుంది, రైట్ సైడ్ డి. అంటే ఎంత టైం పడుతుంది? 20/3 days అని అర్థం, అంతే. క్వశ్చన్ నెంబర్ 15 కంప్లీట్. 16th వన్కి వచ్చేస్తున్నాం. ఓకేనా? చూడండి, 16th వన్ చదువుతున్నాను. ఒక పనిని 10 men 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 మహిళలు 6 daysలో పూర్తి చేయగలరు. అయినా మెన్స్ మహిళలు కలిసి పని చేసిన ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? బాగానే ఉంది కండిషన్. ఇది ఇండివిజువల్స్ ఇచ్చారు, కాంబినేషన్ అడిగేశారు, అంతే కదా. ఏం కాదు, మనకి తర్వాత ఒక మోడలే ఉంటుంది.
ఈ మోడల్ కాకుండా. అయినా ఇప్పుడు చేసేద్దాం, చైన్ మోడల్ అది బేసికల్గా. చూడండి, ఏ పర్టిక్యులర్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై ఏ టీమ్ ఆఫ్ 10 men in 12 days. The same job can completed by a team of 10 women in 6 days. How many days are needed to complete the work if 2 teams work together అనేది క్వశ్చన్. సో ఫస్ట్ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన స్టోరీ ఏంటో రాద్దాం. ఏంటంటే అది 10 men ఇన్ని డేస్లో డైలీ 12 days అంటండి ఈక్వల్స్ టు 10 women ఎన్ని డేస్లో 6 days అని ఇచ్చారు. ఇదేగా ఫస్ట్ స్టోరీ. అసలు దీన్ని బట్టి ఏమొస్తుందో చూద్దాం. 6 n times క్యాన్సిల్, 12ని 2 times, 10 ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. చెప్పండి, మెన్ ఈస్ టు ఉమెన్ ఈక్వల్స్ టు, మెన్కి ఆపోజిట్లో ఎవరు లేరు, ఉమెన్కి ఆపోజిట్లో 2 ఉంది. అంటే మెన్ ఈస్ టు ఉమెన్ ఈక్వల్స్ టు 1:2. ఇది కెపాసిటీ. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. ఏదో అడిగారు, ఇద్దరు కలిపి అంటే చూద్దాం మనము. 10 men 10 women కలిపి, అదేగా 2 groups అంటే 10 men 10 women కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, మెంబర్స్ ఇంటూ డేస్ అడిగినట్లు వాళ్ళు లెఫ్ట్ సైడ్ కూడా రాయాలి కదా. మరి ఎస్ రాస్తున్నా, ఇక్కడ ఏం రాద్దాం, ఇంతకీ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ గ్రూపులు 2 కలిపి చూడండి. ఇప్పుడు ఈ గ్రూప్ 12 daysలో చేసిన పనిని అర్థమవుతుందా, లేదా సెకండ్ గ్రూప్ 6 daysలో చేసిన పనిని ఇప్పుడు ఈ 2 గ్రూపులు కలిపి చేయాలి. అంటే ఇక్కడ మనం ఎవరినైనా రాయొచ్చు. కాబట్టి 10 men 12 daysలో చేసిన పనిని 2 గ్రూపులు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తాయి అనేది క్వశ్చన్. మెన్ ప్లేస్లో మనం 1 రాయొచ్చు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, 10 into 1 into 12 ఈక్వల్స్ టు 10 into మెన్ ప్లేస్లో 1, ఉమెన్ ప్లేస్లో 2 ఇంటూ డి. ఇది స్టోరీ. ఓకేనా, మొత్తానికి 10 12 సార్ 120 ఈక్వల్స్ టు, వీటి సంగతి ఏంటో చూద్దాం. 10 + 10 20, 10 2 సార్ 20 అంటే 30 వచ్చింది. ఇక్కడ 30 అనేది 120ని 4 times క్యాన్సిల్, ఆన్సర్ 4 days. అంతే, అయిపోయింది. మనం ఇలా 16 questions కంప్లీట్ చేసేసాం. క్వశ్చన్ నెంబర్ 17 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చేద్దాం మరి మనం. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డును 40 daysలో పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతని దగ్గర 25 మంది ఉద్యోగులు మాత్రమే కలరు. 24 రోజుల తరువాత అతను 1/3వ వంతు రోడ్డును మాత్రమే వేయించగలిగాడు. మిగిలిన రోడ్డుని 4 రోజుల ముందుగా పూర్తి చేయడానికి అతనికి అదనంగా ఎంతమంది వర్కర్స్ కావాలి? ఇంగ్లీష్లో చూద్దామా. మొత్తానికి కాంట్రాక్ట్ ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది, రేషియో ప్రపోర్షన్లో కూడా వస్తుంది కాన్సెప్ట్. చూడండి ఒకసారి. A contractor takes a contract to complete the road in 40 days initially. 40 days. Initially, he had only 25 workers. After 24 days, he would completed 1/3 of the road. The remaining road will be completed 4 days earlier. Then how many more workers he required? ఇచ్చారు స్టోరీ, మనకేం పెద్ద కష్టాలు ఉన్నాయి, 2 రోడ్లే కాబట్టి కంపేర్ చేసేవచ్చు. చూద్దామా. ఫస్ట్ మెంబర్స్ ఎంతమంది అంట, అది ఇక్కడ రాస్తున్నా చూడండి. ఎంతమంది? 40 members ఉండేవారంట. ఓకే, 40 days. ఫస్ట్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? 40 days. ఫస్ట్ ఎంతమంది మెంబర్స్ ఉండేవారు? 25 ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవారంట. దాంతో 24 days తర్వాత 1/3 వర్కే, అంటే ఫస్ట్ 25 members ఉండేవారు. ఓకే, ఈ మెంబర్స్ 24 days కష్టపడితే జస్ట్ 1/3 వర్క్ అయింది. వర్క్ డినామినేటర్ రాస్తాను. ఈ రోడ్డుని, మిగిలిన రోడ్డుని చూడండి, మెంబర్స్ ఎంతమంది ఎక్స్ట్రా కావాలన్నాడు. అసలు ఎంతమందో నాకు తెలియదు ఫస్ట్, అందుకే ఎం అని రాస్తా నేను. ఎన్ని డేస్ ఎర్లీగా కంప్లీట్ అవ్వాలి? 4 days ఎర్లీగా అంటే ఆల్రెడీ 40 daysలో 24 days అయిపోయినాయి. ఇంకా ఉండేవే 16 days. ఈ 16 days కంటే ఇంకా 4 days ఎర్లీగా అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అడుగుతుంది ఏంటి?
12 డేస్లో కంప్లీట్ చేయమని. అంటే 12 డేస్లో కంప్లీట్ చేయడానికి ఏ పనిని, మిగిలిన పనిని 1/3 అయిపోతే పనిలో ఇంకా 2/3 ఉంటుందని అర్థం. ఈ పనిని అసలు మొత్తం ఎంతమంది మెంబర్స్ కావాలో చూద్దాం. 3 క్యాన్సిల్, 2 6 times క్యాన్సిల్, 6 4 times క్యాన్సిల్, 25 4s అంటే 100. అంటే మొత్తం ఎంతమంది కావాలి? 100. కానీ క్వశ్చన్ అది కాదు, ఎంతమంది కావాలని కాదు, ఎంతమంది ఎక్స్ట్రా కావాలని. అడిషనల్గా 100 మెంబర్స్ కావాలి. కానీ ఆ కాంట్రాక్టర్ దగ్గర స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. ఒరిజినల్గా మిగిలిన పని కంప్లీట్ అవ్వాలంటే 100 మెంబర్స్ కావాలి. కానీ ఆల్రెడీ ఆ కాంట్రాక్టర్ దగ్గర 25 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఎంతమంది కావాలి అతనికి? 75 మెంబర్స్ కావాలి. అదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, 17th క్వశ్చన్ కూడా కంప్లీట్. ఇక మోడల్ 1కు సంబంధించి 18th క్వశ్చన్కి వచ్చాం. చదువుతున్నాను, చూసేసేయండి. ఓకే, ఒక ఫ్యాక్టరీలో సమాన సంఖ్యలో పిల్లలు మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా పిల్ల పనిచేయడం ఏంటి అంటారా? మనం ఏం చేయలేము, అది ప్రీవియస్ క్వశ్చనే. ఇప్పుడు కాంట్రవర్సీ బదులు క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుందాం. ఓకేనా? మెన్ ఉమెన్ ఇస్తే బాగుండేది, కానీ ఇలా ఇచ్చారు, మనం ఏం చేద్దాం. సమాన సంఖ్యలో పిల్లలు మహిళలు పని చేస్తున్నారు. పిల్లలు రోజు 4 గంటలు, మహిళలు రోజుకి 6 గంటలు పని చేస్తున్నారు. ఫెస్టివల్ కారణంగా ఆ వస్తువులకు డిమాండ్ పెరిగింది. 50% 50% ఎక్కువ వస్తువులు కావలసి వచ్చింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం పిల్లలు రోజుకి 6 గంటలే పని చేయాలి. ఒకవేళ మహిళలు పిల్లలు సమాన సామర్థ్యం కలిగి ఉన్నా పెరిగిన పనిని చేయటానికి మహిళలు ఎన్ని ఎక్కువ అవర్స్ పని చేయాలి? క్వశ్చన్ మొత్తం మీద మనకు ఉపయోగపడి ఏమైనా పని ఉంది అంటే కెపాసిటీ ఈక్వల్. అంటే పిల్లల్ని ఉమెన్స్ని వేరువేరుగా చూడకండి, ఇద్దరు కెపాసిటీ ఒకటే ఇచ్చారు. హింట్ అక్కడ, అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో చూద్దామా మనం? చూడండి. ఇన్ ఏ ఫ్యాక్టరీ సమ్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆన్ దేర్ ఏ చిల్డ్రన్ వర్క్స్ for 4 hours a day, women work for 6 hours a day. Due to the festival demand of articles is increased, then they want 50% more goods as per the rules of government. More working hours of the child 6 hours, or maximum working hours of the children is 6 hours. If they have some same capacity, how many extra hours women to complete the total work? ఎంత ఇచ్చారు? ఎందుకంటే అదే ఉండదు, కానీ చూడండి ఒకసారి, చేసేస్తున్నా. అసలు ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు తెలియదు, ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు తెలియదు. ఎంతమంది ఉంటే ఏంటి, ఫస్ట్ మారలేదు, సెకండ్ కూడా వాళ్ళ జనాభా అయితే మారలేదు. కాబట్టి ఎలాగో ఇక్కడ ఒక మెంబరే రాస్తున్నా, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ కలిపి. ఇక్కడ ఒకటే రాస్తున్నా, ఎందుకని ఒకవేళ ఇద్దరు కలిపి 10 ఉన్నారు అనుకోండి, ఇక్కడ 10 రాస్తే క్యాన్సిల్ ఏమొస్తుంది? 1 కదా. సో ఎలాగా మెంబర్స్తో పని లేదు, అందుకు 1 రాశారు. ఎన్ని డేస్ మార్చారు? డేస్ మార్చలేదు కాబట్టి ఎక్కడ ఎన్ని డేస్ రాస్తే ఇక్కడ కూడా అన్ని డేసే రాస్తాం. మరలా క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. కానీ స్టార్టింగ్ ఏమో పిల్లలు 4 hours, ఉమెన్ ఏమో 6 hours. అంటే స్టార్టింగ్ ఏమో ఒకరేమో 6 hours, ఒకరు 4 hours పనిచేస్తున్నారు. అప్పుడు వీళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ ఎంతో తెలియదు, కానీ పర్సంటేజ్లో క్వశ్చన్ ఉంది కాబట్టి 100 అని రాస్తా నేను. కానీ తర్వాత మాత్రం మామూలుగానే ఉమెన్ 6 hours చేస్తున్నారు. పిల్లల మ్యాక్సిమం ఎన్ని అవర్స్ చేయొచ్చు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 6 hours చేయొచ్చు అని చెప్పాడు క్వశ్చన్లో. కాబట్టి వాళ్ళతో 6 hours పని చేయించేద్దాం మనం. 6 hours ఏమో డేకి ఉమెన్ చేసే పని, 6 hours మ్యాక్సిమం పిల్లలతో చేయించవచ్చు. కాబట్టి డిమాండ్ పెరిగిందిగా, వాళ్ళతో చేయించేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఉమెన్స్ చేయించాల్సి ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి రూల్స్ ప్రకారం రిస్ట్రిక్ట్ అయిపోయారు. సో ఉమెన్సే ఇంకా ఎన్ని ఎక్కువ అవర్స్ పని చేయాలి? ఎంత పని చేయడానికి? 50% మోర్ డిమాండ్కి, అంటే 150. 52 సార్, 53 సార్, క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే
ఇదొక 10 అనుకుంటే 10 3s ఆర్ 30 ఈక్వల్స్ టు ఇది 6 + 6 అంటే 12 2s ఆర్ 24 ప్లస్ 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ 2 క్వశ్చన్ మార్క్. అప్పుడు మనకి 2 క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 30 మైనస్ 24 అంటే 6. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ 3 వస్తుంది. అంటే ఉమెన్స్ ఎక్స్ట్రా ఎన్ని అవర్స్ పని చేయాలి? 3 అవర్స్ పని చేయాలి అనేది క్వశ్చన్ ఆన్సర్. ఇలా మోడల్ 1 కంప్లీట్ చేసాం మనం. 18 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట.